హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో వచ్చినమాట. ఇప్పుడు రెడీ అయ్యి ఎందుకు కూర్చున్నాను అంటే స్కూల్కి వెళ్ళాలి, అవుట్ డే స్కూల్స్ కదా, స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి పాపని. సో అందుకు టైం అవుతుంది, 12 అవుతుంది, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో 12:30 వరకు. సో అందుకు రెడీ అయ్యి కూర్చున్నా. ఇంకొచ్చినాక చాలా పని ఉంది, చెయ్యాలి, కొంచెమే పని అయ్యింది. అండ్ ఇంకా వచ్చేసి అవుట్ డే స్కూల్స్ ఏమో కానీ ఎండలు వెళ్ళాలంటే పిచ్చి లేస్తుంది. ముందే మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా పిచ్చి లేస్తుంది ఎండకి వెళ్ళాలంటే. ఎండకి వెళ్ళిన వెలుతురికి వెళ్ళిన పిచ్చి లేస్తుంది నాకైతే. ఈ స్కూల్స్ ఏమో కానీ ఇదే సరిపోతుంది. సో మీలో ఎంతమంది మైగ్రేన్ పేషెంట్స్ ఉన్నారో కమెంట్ చేయండి. సో ఎండకి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనకు తెలిసిందే ఎండకి వెళ్తే ఎట్లా ఉంటుందో. నార్మల్గానే పిచ్చి లేస్తుంది అంటే ఇంక ఎండకి వెళ్తే ఇంకా చెప్ప అవసరం లేదు. కానీ నేను గొడుగు తీసుకెళ్తున్నా. కానీ ఎందుకు అని అంటే ఇక్కడ ఈమె ఉంది కదా, ఆడుకుంటుంది. సో ఆమె ఏమో పాడుకోదు. ఇప్పుడు ఆమెను పట్టుకొని మళ్ళీ గొడుగు తీసుకొని ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ ఆమెను తీసుకురావాలంటే పెద్ద టాస్క్ అవుతుంది. కొంచెమే ఎక్కువ దూరం ఏం కాదు, దగ్గరనే, కానీ మేము మెల్లగా నడుస్తుంది, స్పీడ్గా నడవదు, ఎత్తుకెళ్ళే అంత కుదరదు. సో పిచ్చిలేస్తుంది. ఇంకా చాలా డేస్ అవుతుంది వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. అండ్ ఇదే వీడియోలో నేను రీసెంట్గా అనేది ఎగ్జిబిషన్కి వెళ్ళిన. రీసెంట్గా ఏం కాదు, నాకు తెలిసి ఒక 15-20 డేస్ అవుతుంది. అది పోస్ట్ చేద్దామంటే సడన్గా వెళ్ళిపోయినాము మేము. అక్కడ ఏమంటారు, సడన్గా వెళ్ళిపోయినాం, వీడియో జస్ట్ రికార్డ్ చేసుకున్నాము అంతే. సో అది ఎలా పోస్ట్ చేద్దామని అనుకుంటుంటే కుదురతలేదు. సో ఈ వీడియోలో నేను ఆ వీడియో అనేది కూడా జాయిన్ చేస్తాను. మీకు ఎగ్జిబిషన్ది డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ నాకు ఉందో లేదో ఐడియా లేదు, మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు ఈ గ్యాప్లో ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉందో లేదో కూడా మీరు అడిగితే నేను అంటే రెగ్యులర్గా మా హస్బెండ్ అక్కడ నుంచి వెళ్తారు కదా, కనుక్కొని నేను పక్కానే చెప్తాను. సో ఎగ్జిబిషన్ అనేది వెళ్ళిన చూడండి, మీరు కూడా బాగుంటుంది. ఒకవేళ ఉన్నట్టయితే మీరు కూడా వెళ్ళండి. ఎంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ అనేది వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇదే దాంట్లో. సో వెళ్ళొచ్చినాక లంచ్ చేయాలి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, బాగా ఆకలి అవుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి సపోర్ట్ చేస్తారు కదా, నాకు కూడా సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి రెసిపీ కానీ డైలీ వ్లాగ్స్ కానీ. నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నానంటే నా బ్యాంగిల్స్ది వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. బ్యాంగిల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది అనేది కావాలో కూడా చెప్పండి. ఫేస్ అంతా డల్ అయిపోతుంది. నార్మల్గానే నాకు ఐబ్రోస్ చాలా లైట్గా ఉంటాయి. ఒకవేళ ఐబ్రోస్ చేసుకోకపోతే మొత్తానికే కనిపించవు, ఐబ్రోస్ లేనట్టు ఉంటాయి. ఐబ్రోస్ చేసుకుంటేనే అంతే ఇంకా మంచిగా కనిపిస్తాయి. సో ఐబ్రోస్ కూడా చేసుకోవాలి, చాలా డేస్ అయింది. సో నేను మళ్ళీ పాపని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చినాక నేను మళ్ళీ అనేది వీడియో షూట్ చేస్తాను. ఓకే. స్కూల్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు రైస్ పెట్టుకొని అన్నం తినాలా. టైం వచ్చి 12:30 కదా, 1 వరకు అన్నం అయిపోతుంది, తినేస్తాము. సో ఈమెనేమో ఒకటే ఏడుస్తుంది. కింద మా పక్కన షాప్స్ ఉంటే కిందికి వెళ్తే షాప్లో చాక్లెట్ ఇప్పించమని. సో ఏడుస్తుందని నిన్న నైట్ పాప్కార్న్ చేసిన, వింటే కొన్ని ఇచ్చిన. ఇక్కడనేమో స్కూల్ పాప, ఆమె కూడా కొన్ని తింటుంది. అన్నమయ్యలో పియ్యకపోతే ఇంక ఏడుస్తారు, అంత కొట్టుకుంటారు, ఈమెనే అంత. సో రైస్ పెట్టి లంచ్ అనేది చేద్దాము. మీరు ఎన్ని గంటలకు లంచ్ అనేది చేస్తారు చెప్పండి. మేము మార్నింగ్ టిఫిన్ తింటే బేస్డ్ ఆన్ పొద్దున ఎక్కువ హెవీగా తింటే ఆఫ్టర్నూన్ కొంచెం లైట్ అవుతుంది, లేకపోతే లేదు. సో మీలో ఎంతమంది పాప్కార్న్ అంటే ఇష్టమో చెప్పండి. నాకు ఓకే, అంత ఏమి ఇష్టం ఉండదు, మామూలుగా తింటా. సో లంచ్ చేసి మాట్లాడదాం, ఓకేనా, బాయ్. సో లంచ్కి అయితే కూర్చున్నాము. ఈరోజు వీడియో అయితే ఇది. సో
సో లంచ్కి అయితే కూర్చున్నాము. వీడియో అయితే ఇది. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్న పాప అయితే బాగా సతాయిస్తుంది, కోపం వస్తుంది బాగా. ఎందుకంటే అదే అప్పుడు కిందికి వెళ్ళాం కదా చాక్లెట్ గురించి, చాక్లెట్ బాగా తింటుందని నేను ఇయ్యాను అసలు, కానీ ఏం చేయాలి. సో ఇళ్ళని ఎగ్జిబిషన్ వీడియో చూసేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. నేను ఫస్ట్ వీడియో తీద్దామని మర్చిపోయినా, లోపలికి వెళ్ళిపోయినాక మళ్ళీ మా హస్బెండ్కి బయటికి పంపించి కొంచెం ఎంట్రన్స్ నుంచి తీసుకురావా అంటే పాపం ఆయన మళ్ళీ నా కోసం తీసుకొచ్చిండు. సో ఇది ఎంట్రన్స్. అయితే మీ ఎగ్జిబిషన్లో అయితే మేము చాలా చూసినాము, చూసి బోర్ వచ్చింది. కానీ మేము ఎప్పుడన్నా సండే బయటకు వెళ్తాం కదా, అటు నుంచి వెళ్తాము. సో మా పాప అడుగుతూ ఉంది, మమ్మీ తీసుకెళ్ళండి అండి. సో ఇది ఇక్కడికి వచ్చింది అయితే మాకు ఇంట్రెస్టే లేదు. చూసి అన్ని ఎగ్జిబిషన్లు బెజార్ వచ్చింది. సో మేము ఏమంతా ఇంట్రెస్ట్తో లేదు. వెళ్ళింది అయితే మా పెద్ద పాప కోసమే, ఆమెనే అడుగుతుంది, అస్సలు వినట్లేదు. సో వెళ్ళిపోయినాక ఇది ఎంట్రన్స్. కానీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా కాకుండా కొంచెం యానిమల్స్ థింగ్స్ ఉన్నాయి, మంచిగా అనిపించింది. ఒక బాగానే ఉంది, కానీ ఏమంటారు, పిల్లలకు నచ్చుతుంది, మనం ఏం చేయలేము. ఇంకా ఏంటంటే ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు కూడా వాటితో ఫోటోలు దిగుతుంటే నాకు మస్తు నవ్వు వస్తుంది. చిన్నపిల్లలు లెక్క దిగుతున్నారు అని ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ వాటితో దిగుతుంటే నవ్వొచ్చింది. నాకు ఇందులో అన్నిటికన్నా నచ్చిన బొమ్మ ఏందో నేను చూపిస్తాను. నాకైతే మస్తు నచ్చింది. దగ్గర నుంచి చూస్తే బొమ్మలు అయితే మస్తున్నాయి చాలా. అసలు పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో. ఇక్కడ మా చిన్న పాప అన్నీ అట్లనే షాక్లో చూస్తుంది. సో నాకు నచ్చినది బొమ్మ అయితే ఎలిఫెంట్ అనమాట. ఇంత దగ్గర నుంచి అయితే ఇంకా రియలిస్టిక్గా ఉంది, మస్తుంది, ఫుల్ నచ్చింది. నా ఫేవరెట్ యానిమల్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ యానిమల్ కూడా ఎలిఫెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇవన్నీ యానిమల్స్ థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసినాక మళ్ళీ సెకండ్ సెక్షన్ అనేది ఉంటుంది. సో పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు, బాగా అనిపిస్తుంది. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. నాకు తెలిసి ఇప్పుడు ఉందో లేదో అంత పర్టికులర్ ఐడియా లేదు, ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా చెప్తాను. వన్స్ ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళండి. సో మేము నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా అన్ని షాపింగ్, ఫుడ్ ఇంక ఎంట్రన్స్ కాదు, ఇక్కడ నుంచి షాపింగ్, మధ్యలో కొన్ని ఫుడ్ స్టాల్స్ అనేటివి కూడా ఉన్నాయి. సో నేను ఇందులో తీసుకుందామని లోపలికి వెళ్ళాను అనమాట. సో నేను ఎక్కువ బయట అంతగా షాపింగ్ చేయాలని ఏం పిచ్చి ఉండదు. కొంతమంది లేడీస్కి బాగా షాపింగ్ పిచ్చి ఉంటుంది, నాకు అంత ఏం ఉండదు. సో నేను ఇక్కడ తీసుకుందామని లోపలికి వెళ్దామని అనుకున్నా. ఫస్ట్ ఇవన్నీ చూస్తున్నా, ఏ షాప్లోకి వెళ్దామని, ఇంకా నేను ఫిక్స్ అనేది అవ్వలేదు. అండ్ చాలా స్టాల్స్ ఉన్నాయి. సేమ్ ఎగ్జిబిషన్ అన్నీ ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి. ఏమంత పెద్ద డిఫరెన్స్ అనేది ఏం అనిపించలేదు, జస్ట్ చూస్తున్నాం అంతే. అండ్ పబ్లిక్ కూడా మేము వెళ్ళిన రోజు ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ చాలా డేస్ ఉందన్నమాట. అందుకు పబ్లిక్ కూడా ఏం లేదు, ఖాళీగానే ఉంది, ఎక్కువ కూడా ఏం లేదు. అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు తెలిసి. అక్కడ వచ్చేటోళ్ళంతా కూడా పిల్లల్ని తీసుకోవాలి కోసమే వచ్చినట్టున్నారు, కానీ ఎవ్వరంత పెద్ద ఇంట్రెస్ట్కి రావట్లేదు. మేము వెళ్ళిన రోజు కూడా అంత క్రౌడ్ ఏం లేదు. నాకు తెలిసి మేమైతే ఎన్ని ఎగ్జిబిషన్ చూసినామో మా పాప కోసమే. అండ్ ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన దాంట్లో ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది నాకు. అన్నీ అంటే టూ మచ్ కాస్ట్లు పెట్టేసారు గేమ్స్ పరంగా. గేమ్స్ ఆడేది పిల్లలు కాబట్టి, సో గేమ్స్లలో అందరూ అంటే వీళ్ళకి ఉంటాయి కదా. సో గేమ్స్ అలా ఎక్కువ 5 minutesకి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జస్ట్ 5 minutesకి ఏ గేమ్ అన్నా కానీ 5 minutesకి 80 రూపీస్. ఇంక ఈ జెయింట్ వీల్ ఇవైతే 100 రూపీస్ అంట. నాకు టూ మచ్ అనిపించింది, ఎందుకంటే మేము వెళ్ళిన దాంట్లో అంతగానం ఎక్కువ అనిపించలేదు. నేను ఇంకా కొంచెం కొందామని ఒక స్టాల్కి అయితే వెళ్ళినాను, అందులో పెట్టిన దగ్గర. సో స్టిక్కర్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉండే, ఫుల్ ఆప్షన్స్ ఉండే, కానీ ఇవి నాకు తక్కువ అనిపించినాయి. 10 రూపీసే. ఇందులో కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఇవి ఇన్ని స్టిక్కర్స్ అంటే నాకు స్టిక్కర్స్ బాగా ఇష్టము. ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా బొట్టే పెట్టుకోను, బట్ అన్నీ కొని పెట్టుకుంటాను. సో స్టిక్కర్స్ అయితే చూసిన ఫుల్ ఆప్షన్లు ఉండే. 10 రూపీస్. ఇక్కడైతే మా అరకమాల్ మీద వస్తుంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో ఫైనల్ అన్నీ నేను కొనుక్కున్నాను, కొన్ని ఏం కావాలి అవి.
సో కొనుక్కొని బిల్ అయితే వేయిద్దాం అనుకున్నా. నేను ఇన్ని గనం అయితే కొనుక్కున్నాను. ఒక 4 ఏమో 5 స్టిక్కర్ ప్యాకెట్స్ కొనుక్కున్నా, అవన్నీ కొనుక్కున్నా. సో బిల్ వచ్చేసి 350 అరౌండ్ 400 అయ్యింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను నెక్స్ట్ ఒక బ్యాంగిల్ సెక్షన్కి అనేది వెళ్ళిన. సో బ్యాంగిల్స్ కూడా ఏం తీసుకోలేదు, జస్ట్ చూద్దామని వెళ్ళిన. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఫంక్షన్లో ఏం లేదు, ఎందుకు కొనడము, అవి మూలకు పెట్టడం, అప్పటికప్పుడు కొనుక్కుంటే అయిపోతుంది, పైసలు ఎందుకు బొక్క అని నేను ఏం కొనుక్కోలేదు. సో ఏం కొనుక్కోకుండా వెళ్ళిన. సో మా పాప ఫుల్ ఏడుస్తుందని ఆమెకి గేమ్ ఆడిపిద్దామని మళ్ళీ లోపలికి వెళ్ళినాక మా పెద్ద పాప ఈ గేమ్ ఆడింది. చెప్పినా కదా 80 రూపీస్ 5 మినిట్సే, కొంచెం కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు వాళ్ళు. మాకైతే అస్సలు నచ్చలేదు. మేము వెళ్ళిన దగ్గరన అయితే ఇంకా చాలా ఎగ్జిబిషన్కి వెళ్ళినాము, అక్కడైతే 60 or 70 తీసుకుంటుండే, 20 మినిట్స్ 15 మినిట్స్ ఇస్తుండే, మనం కొంచెంసేపు ఉంచమంటే ఉంచుతుండే. బట్ ఇక్కడ అట్లా ఏం ఉంచలేదు. అండ్ మా చిన్న పాపను వచ్చి నేను రౌండ్గా తిరిగేది ఎక్కిపించాను అనమాట. సో మళ్ళీ మా పాప ఎక్కుతా అంటే ఎక్కిపించినాము. ఇంకా ఎక్కిపియాలి కదా, వాళ్ళ కోసం తప్పదు. సో ఈ వీడియో అయితే ఇదే. మీకు నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్.